టాలీవుడ్ ఇండస్ట్రీలో విలన్ల కొరత ఎక్కువగా ఉంది. పవర్ఫుల్ హీరోలకు అంతే పవర్తో ఉన్న విలన్లు కావాలి కదా, అప్పుడే ఆ సినిమాలో అసలు మజా ఉంటుంది. ఇక బాలయ్య విషయానికి వస్తే ఆయన ఏ సినిమా చేసినా అందులో చాలా మంది విలన్లు ఉండాల్సిందే. అప్పట్లో ఆయన కోసం బాలీవుడ్ నుంచి విలన్లు దిగేవారు. ఇప్పుడు కూడా టాలీవుడ్లో ఆ ట్రెండే కొనసాగుతుంది అనుకోండి. దేవరాలో సైఫ్ అలీ ఖాన్ విలన్గా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఇప్పుడు ఫుల్ ఫామ్లో ఉన్న బాలయ్య అఖండ 2 మూవీని భారీ స్థాయిలో చేసేందుకు రెడీ అవుతున్నారట. ఈ మూవీ మల్టీ స్టారర్గా ప్రేక్షకుల ముందుకు రానుందట. అందుకోసమే భారీ కటౌట్ ఉన్న హీరోను ఇందులో విలన్గా దించేందుకు చూస్తున్నారట. బోయపాటి శ్రీను డైరెక్షన్లో అఖండ అనే సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కిన బాలయ్య ఆ వెంటనే వీరసింహారెడ్డి వంటి క్రేజీ హిట్ను అందుకున్నాడు. ఆ తర్వాత చేసిన భగవత్ కేసరి కూడా మంచిగా ఆడిందని చెప్పాలి. ఇక ఇప్పుడు బాలయ్య తన 109వ సినిమాను డైరెక్టర్ బాబీతో చేస్తున్నారు. ఇప్పటికే తనకి సంబంధించిన షూటింగ్ కూడా స్టార్ట్ అయింది. ఆ తర్వాత తన 110వ సినిమాను మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో బాలయ్య చేయనున్నారు. అఖండ మూవీకి సీక్వెల్గా ఈ మూవీ ఉంటుందట. బాలయ్య డైరెక్టర్ బాబీతో సినిమా పూర్తి చేసిన వెంటనే బోయపాటి ప్రాజెక్ట్ను స్టార్ట్ చేయనున్నారు. సింహ, లెజెండ్, అఖండ లాంటి హ్యాట్రిక్ హిట్స్ తర్వాత బాలయ్య బోయపాటి శ్రీను కాంబోలో వస్తున్న కొత్త ప్రాజెక్టుపై భారీ అంచనాలున్నాయి. ఇందులో బాలయ్య కొడుకు నందమూరి మోక్షాజ్ఞ కూడా నటిస్తారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక అఖండ 2లో బాలయ్యను ఢీకొట్టేందుకు ప్రభాస్ ఫ్రెండ్ను బరిలోకి దింపనున్నారట. మ్యాచ్ స్టార్ గోపీచంద్ అఖండ 2లో విలన్గా చేస్తున్నారనే టాక్ వినిపిస్తుంది. బాలయ్యను ఢీకొట్టేందుకు గోపీచందే కరెక్ట్ పర్సన్ అని బోయపాటి కూడా ఫిక్స్ అయ్యారట. అందులో భాగంగా ఈ మధ్యనే గోపీచంద్కు స్టోరీని కూడా చెప్పారట. బాలయ్య అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే అనే షోకు హోస్ట్గా ఉన్నప్పుడు ఒకసారి గోపీచంద్ గెస్ట్గా వచ్చాడు. అప్పటి నుంచి వీళ్ళిద్దరి మధ్య మంచి బంధం ఉంది. ఆ చొరవతోనే అఖండ 2లో విలన్గా చేసేందుకు గోపీచంద్ ఒప్పుకున్నట్లు తెలుస్తుంది. ఇక గోపీచంద్ విలన్గా నటిస్తున్నారని తెలియడంతో ఈ మల్టీస్టారర్ మూవీపై అంచనాలు మరింత పెరిగాయి. కొన్నాళ్లుగా వరుస ఫ్లాపులు చూస్తున్న గోపీచంద్ బాలయ్యకు విలన్గా చేసేందుకు రెడీగా ఉన్నారనే టాక్ వినిపిస్తుంది. అయితే జయం, నిజం, వర్షం మూవీలో విలన్గా కనిపించిన గోపీచంద్ మళ్ళీ ఇన్నాళ్లకు అఖండ 2లో విలన్ రోల్ చేస్తున్నారని తెలిసి ఆయన ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. హీరో 2 విలన్గా మారుతారని తామెప్పుడూ అనుకోలేదని ఆయన ఫ్యాన్స్ నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు.